వరవీణా మృదు పాణి వనరుహలో సనరాణి వరదా ప్రియ రంగనాయకి అర్ధరాత్రి మధ్యలో దొరవేమిటే? మధ్యలో దొరవేమిటండి? రాను రాను మీకు మతిపోతోంది. ది హార్ని వాద్యం ఏదో ఒకటే ప్రాణం తీయడానికి. మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీ హాల్లో నేను కచేరీ చేస్తున్నట్టు కల వచ్చిందండి. లేచి హార్ని అనుకున్నాను. పగలల్లా నీ విచిత్ర గాత్రంతో నువ్వు క్షతకులు చేస్తున్నావు. ఇప్పుడు రాత్రులు కలలు తెచ్చుకుని మరి నన్ను కలవర పెట్టకే. పైనుంచి ఆ మ్యాడ్లు శాడ్లు వచ్చారంటే రేపు ఆఫీసులో అందరికీ చెప్తారు. ఒరే 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 ఆగరా. వచ్చారు చూసావా, పిల్లలు ఏడుస్తున్నాయి అన్నావు, ఆవిడ పాడుతున్నారా? ఒరే మ్యాడ్, నువ్వు మాత్రం ఆ సౌండ్ నక్కల ఊళ్ళల్లా, అంతకుముందు నువ్వు మాత్రం అవుతున్నాయల్లా. బాబు సార్, మీ గదిలోకి వెళ్ళి తలుపేసుకుని తీరుబడిగా పోట్లాడుకోండి. నా ముందే మావిని తిట్టకండి, బాగుండదు. సారీ సార్. సడన్ గా నిద్రలో వచ్చి ఉలిక్కిపడి నిద్ర పోతే వీడే కిందకి ఆ సౌండ్ అయితే కనుక్కొద్దా అండి. వస్తామండి. హలో, ఐరావతం హియర్. ఎవరు? కామధేనువా? ఏం ఆటలుగా ఉందేమా నీకు? నేను ఐరావతం అంటే నువ్వు కామధేను అంటావేటి? ఏమిటి? కామధేను గ్రైండర్ కంపెనీయా? నమస్కారం నమస్కారం. ఏమిటి చెప్పండి. మీరు వంటలు చాలా బాగా చేస్తారని తెలిసింది. మీ ఫోటో ఒకటి పంపిస్తే మా గ్రైండర్ కంపెనీ పబ్లిసిటీలో వాడుకుంటాను. నేను ఇంట్లో వంట చేస్తానని నీతో చెప్పిన సొంట ఎవడు? ఎవడు? మీ ఏరియా ముస్టాడు. ఎవరు? మా ఏరియా ముష్టివాడా? వాడి మాటలు నమ్మి మీ గ్రైండర్ కంపెనీ పబ్లిసిటీలో నా ఫోటో వేసుకుంటావా? ఇలా నాతో మాట్లాడడానికి ఎన్ని గుండెలు రానికి రాస్కెల్. ఓసారి వచ్చి కనిపించు, నిన్ను రోడ్లో వేసి రూపుతా గ్రైండర్ వెధవా. హలో హలో, ప్రతి వెధవకి ఇది ఆట అయిపోయింది. ఎరా బుద్ధి లేదా మళ్ళీ చేశావు? ఎవరు? ఎవరమ్మా? మధునా? సారీ, ఒక్క నిమిషం పిలుస్తానుండమ్మా. మధు, రోజు ఈ సంగీతాన్ని భరించడానికి పాపం ఆయనకి ఎంత ఓపికో. వద్దు, ఈ సౌండ్ వింటే నేను నిన్ను చావబాతులను అపార్థం చేసుకుంటారే నలుగురు. ఇప్పుడే కదా వారం రోజుల క్రితం చిన్న వాకాయ పసరు కూడా వాంతి అయిపోయింది. ఇంకో వారం వెనక్కి వెళ్ళి డోక్కోలేనే. ఆపేవి. అది నా కర్మండి. ఉన్న ఒక్కగాను ఒక భర్తని సుఖపెట్టలేకపోతున్నాను. కానీ నేను ఊరుకోనండి. మీ జీవితంలో వెళ్తేని భర్తీ చేసి తీరుతాను. మీరు బతుకుండగానే హైదరాబాద్ రవీంద్ర భారతిలో కచేరీ చేసి తీరుతాను. వద్దు వద్దు వద్దు, ఆపే. ఒక్క రాత్రి నేనన్న ఒక్క మాటకి ఇంత దారుణమైన శిక్ష విధిస్తావనుకోలేదు. వస్తున్నా, వంట త్వరగా చేయి. వంట చేసి ముగ్గురికి పెడదామని ఉండదు. వేషాలు నువ్వును. ఉత్తరమా? ఎవరు రాశారండి? ఇంతకు ముందు పై పోర్షన్లో ఉండేళ్ళారు చూడు, వెంకమ్మ గారు. ఆవిడ వాళ్ళ ఆయన ఇల్లు ఖాళీ చేశాక కూడా అర్ధరాత్రి నిద్రలోంచి లేచి చెవులు మూసుకుని వద్దు, ఈ శిక్ష భరించలేను అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నట్ట. మనిషి క్షీణించిపోయి టీబీ పేషెంట్లు అయిపోయాడని నిన్ను తిరుగులాసింది. గొప్ప సంగీత కళాకారులు కావాలంటే ఇలాంటి ఒడిదుడుకులు అవంతరాలు మామూలేనండి. ఘంటసాల గారిని నీ గొంతు పనికిరాదు పొమ్మన్నారట మొదట్లో. బాలసుబ్రహ్మణ్యాన్ని కొత్తల్లో ఎవరూ ప్రోత్సహించలేదట. ఇప్పుడు అతని పాట వింటూ ఉంటే చెవులో అమృత చుక్కలు పడుతున్నట్టుండదు. అంచేత నేను ఇలాంటివేం పెద్దగా పట్టించుకోనండి. దీనికన్నా ఏ గోదట్లో దూకితే మంచి. ఐరావతం గారు వస్తున్నా, మోహన్ అనుకుంటున్నా. హలో మీరా, రండి రండి. లలిత, 5 నిమిషాల భోజనానికి వచ్చేస్తాను. వంట రెడీ చేయి. వెళ్ళు వెళ్ళు, లోపలికి వెళ్ళు. ఊరికి వెళ్ళు చెప్తాను. వెళ్ళు. ఇదిగోనండి అదే, రాత్రి ఇద్దామని వచ్చాము. మీరు కాస్త ఆలస్యంగా వచ్చినట్టున్నారు. అవునయ్యా, బాలమురళి గారి కచేరీకి వెళ్ళాను. మీకు సంగీతం అంటే అంత ఇష్టం అండి? ఇష్టమా? చెవి కోసేసుకుంటాను. అయితే మీరు సంగీతాన్ని పాడు చేసే మనిషిని కాకుండా సంగీతాన్ని బాగా పాడగలిగే మనిషిని చేస్తుంటే బాగుండేది. ఏమండి, చారులో 20 చెంచాలు కారం వేశాను, సరిపోతుందా? సరిపోదే, ఇంకో 20 చెంచాలు వేసి బాగా మరిగాక తీసుకెళ్లి వీధిలో మురికాలలో పోయి. మరి
కూరలో పంచదార ఎంతైను? ఏమండి, అది ఒక్క చొక్కాయే ఉందండి, చాక్లెట్ బాటిల్ తాలేదు. ఐరావతం గారు, ఏమిటిది? మనిషి అంత మనిషి, మీరు ఇలా బోర్ని ఏడవటం ఏంటండి? ఊరుకోండి. ఏమైందండి అసలు? చెప్తారు. పెళ్లి కావాల్సిన వాళ్ళు. నా జీవితం మీకు గుణపాఠం కావాలి. చిన్నతనం నుంచి నాకు సంగీతం అంటే ప్రాణం. 6 సంవత్సరాలు కష్టపడి శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను. బాగా పాడగలిగిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఒకసారి నాకు సంబంధం వచ్చింది. రండి, ఇలా కూర్చోండి. హార్మోనియం చూసావా నాన్న? చూశాను. అమ్మాయి లక్ష్మి, చెల్లాడి సంగీతం ఆపి ఇటు రమ్మని చెప్పమ్మా. అలాగే నాన్న. సంగీతం అంటే మా లలిత చెవు కోసుకుంటుంది బాబు గారు. మావాడికి కూడా సంగీతం అంటే మహా ఇష్టం అండి. అలాగా, ఇంకే ఇద్దరు అభిరుచులు ఒకటే అనమాట. తీసుకోండి, ఇవన్నీ మా చెల్లె చేసింది. ఈ పచ్చడి కూడా తనే చేసింది. ఊరుకోరా, కతికితే అతకదంటారు. నేను కథకన్నానా, మింగుతాను. గారెలు కనిపిస్తుంటే ఎలా ఊరుకోగలను? అందులోనూ తను చేసిందిటే. ఆహా, ఇది గారె వాడేమో పెన్న ముద్దలా ఉంది నాన్న. కూర్చో కూర్చో. కూర్చో అమ్మా, కూర్చో. ఏమన్నా అడగరా? ఈ గారెలకి ఎన్ని డబ్బాల మినపప్పు నానపోశారు? ఇంకా అడిగేది. ఏమనుకుంటావు? ఏదైనా పాట పాడమంటావా? వద్దులే నాన్న, ఇందాక విన్నాం కదా, మనిషి అంత పాట బాగుంది, పాట అంత మనిషి బాగుంది. ఆహా, అయితే పిల్ల నీకు నచ్చినట్టేనా? సిగ్గంటే ఎలా? నీ పాట అంటే ప్రాణం నాకు. పాడు. ఇంతగా అడుగుతున్నారు కాబట్టి పక్క గదిలోకి వెళ్ళి పాడతానండి. నా ఎదురుగా కూర్చుని పాడాలి. ప్లీజ్, నాకు సిగ్గు బాబు. సరే, ఈ వేటికి పక్క ఎదురోచి పాడు. మాత్రం నా ఎదురుగా పాడవచ్చుమా? అలాగేనండి. శబాష్ శబాష్. నాటకం నీకు పాఠం రాదా? రాదండి. వంట చేయడం అది రాదు. మరి ఆ గారెలు నువ్వే చేసావని చెప్పింది మేక. పచ్చడి కూడా నువ్వే చేసావుంది. వాళ్ళంతా అబద్ధాలు చెప్పారండి. వాళ్ళు చెప్పడమే కాకుండా నాతో కూడా చెప్పించారు. మీ అందరూ చేరి నన్ను ఇంతగా మోసం చేస్తారనుకోలేదు. 1 నెల రోజుల్లోపు నువ్వు పాడడం నేర్చుకోకపోయావో అలా బలైపోయాను నాయన. అది నా విషాద గాథ. అబ్బో అబ్బో, నీ సంగీతం వినిపించేసరికి వంకాయలు మారి మసిబొగ్గులో తయారయ్యాయి. బెండకాయకి దడ పుట్టి దొండకాయకి కుంగిపోయింది. నేను సంగీత సాధన చేస్తున్నప్పుడు ఒంటికాల మీద లేస్తారేమండి? నా తపనంతా మీకోసమే కదా. కానీ నా తపన నా బతుకు గురించి, నా భవిష్యత్తు గురించి. ఇలా 1 ఏడాది, ఇంకొక ఏడాది నీ సంగీతం విన్నానంటే ఫినిష్ ఫినిష్. నా చేతులకి కాళ్ళకి సంకెళ్ళేసి మరీ నన్ను పిచ్చాసుపత్రిలో చేర్పించాల్సి వస్తుంది. త్యాగరాజా, అలాంటి మాటలు అనకండి, నేను భరించలేను. వచ్చి నీ ప్రతి భక్తి తగలయ్యా. ఇదిగో, నా ప్రాణాల మీద నీకేమాత్రం భక్తి ఉన్నా ఈ గాత్రం సాపేవే. అలా అనకండి. పోయేలోపు మీ చేత నేను గొప్ప గాయని పిచ్చుకు తీరుతాను. మీ జీవితాశయ నెరవేరుస్తాను. వచ్చి సంపద ఆపు ఆపు చెప్తాను. మనం కాసేపు స్నేహితుల టైపులో మాట్లాడుకుందామా? మొన్న ఎంఎస్ సుబ్బలక్ష్మి కట్టుకున్న చీర ఇదేనండి. నిన్న కొట్లన్నీ తిరిగి కొన్నాను. ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఎంఎల్ వసంతకుమారి, టీకే పట్టమ్మాళ్, సోలమంగళం సిస్టర్స్ వీళ్ళంతా కచేరీలప్పుడు పట్టు చీరలు కట్టుకుంటారని నువ్వు 24 గంటలు పట్టు కడితే సంగీత పట్టు దొరుకుతుంది అనుకోవడం తప్పే. 14 ఏళ్ల నుంచి ఆడ విక్రమార్కుల్లో సంగీతం నేర్చుకుంటూనే ఉన్నావు. నీకు ఇంతవరకు స్వరాలేరావు,
సాటాగి పీరు జూచోమ అని పిచ్చి స్వరాలు పడతావు. నా మాట విని ఈ సంగీతం మానేసి శుభ్రంగా వంట చేసుకోవే. చూడు, ఈవేళ నేనున్నాను, నీకు వండి పెడుతున్నాను. రేపు నేను అటో ఇటో అయితే పాప నీకు తిండేలా చెప్పు. నా అదృష్టం ఇంతే అనుకుని హోటల్ నుంచి తెప్పించుకుని తింటానండి. ఇంకేం చేయను. అయ్యా మాదా గోళ తండ్రి. ఛీ! మరీ మధ్యన బతుకైపోయింది నాకు. ఒకవైపు నాకు వంట చేసి పెట్టిన ఆడది, ఇంకోవైపు నా వంట మాత్రమే అడుగు తినే మగాడు. వస్తున్నానాయన, మళ్ళీ అరవకు, నీరసం వస్తుంది. చొక్కా సింపుకుంటున్నారా? కానివ్వండి అయ్యా, నేను కాసేపు ఎయిట్ చేస్తాను. ఎరా బకాసురుడి బావమరిది, అంత పెద్ద పేరు ఎందుకండి? నోర్ముయ్, నేను ఇంట్లో వంట చేస్తానని నలుగురికి చెప్పింది నువ్వేనా? అందులో తప్పేటుంది బాబు. రోజు రోజుకి నీకు ఒళ్ళు వచ్చేస్తుంది, లేత వంకాయలా నవరంలాడిపోతున్నావని మా ముష్టోళ్ళ సంఘం వాళ్ళందరూ అంటుంటే, పలానా అయ్యగారి వంటే దీనికి కారణం, ఆరే బాగా పెట్టి నా ఒంటిని పోషించుకుంటున్నారు అన్నాను బాబు. తప్ప పెట్టిన మహారాజుని పెట్టలేదని ఎట్టంటాం బాబు. ఆ మాత్రం విశ్వాసం ఉండద్దా? ఓరి నీ విశ్వాసాన్ని నీతోనే కప్పెట్ట చంపేస్తా వ్యర్థవా. ఇంకోసారి నేను ఇంట్లో వంట చేస్తానని ఎవరితోనైనా అన్నావో నీ నాలుక పీకి నూనెలో వేయించి నీకే పెడతా. మళ్ళీ మా ఇంటికి వచ్చి అయ్యా ధర్మం చేయండి అన్నావంటే చచ్చావన్నమాటే. అడుక్కోవడం కూడా చేత కాదు, వేధవా వేధవా అని. ఇలా అమ్మా ధర్మం చేయండి తల్లి. మా ఆయన వంట పూర్తి కాలేదు, వెళ్ళరా అబ్బాయి. హలో, ఐరావతం హియర్. ఎవరు? అప్పాయి అమ్మ అప్పడాల కంపెనీయా? ఏం కావాలి మీకు? నా ఫోటోనా? ఎందుకు? నేను వంట చేస్తానని ఎవరు చెప్తారు మీకు? మా ఏరియా ముచ్చివాడ. నీకే అలాగే చెప్తావు.